हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल एमएस ऑफिशियल ब्लॉग। सो అయితే మనం వచ్చేసి పెరికిట్లోని గణేష్ ఐడిల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం। సో మీకైతే ఈ షెడ్ లో ప్రతి ఒక్క గణేష్ ఐడిల్ని అయితే చూపిస్తా, స్కిప్ చేయకుండా ఫటాఫట్ అయితే చూసేయండి। అట్లనే ఫస్ట్ లొకేషన్ అయితే చూసుకోవచ్చు, మహాలక్ష్మి అపార్ట్మెంట్ పక్కకే ఉంటుంది షెడ్ వచ్చేసి ఇక్కడ పెరికిట్లో। మనకి ఇంకా ఈ గణేష్ ఐడిల్కి వచ్చేసి మన కలర్ వర్క్ అయితే చేయలేరు। సో ఇక్కడ మనకి సైడ్కి అయితే మనకి నందీశ్వరుని అట్లనే మన రథం మీద వెళ్తున్న గణపతి। సో గణపతి విర్తులు వచ్చేసి దాదాపు 4 ఫీట్ అయితే ఉంటుంది, అట్లనే హైట్లో వచ్చేసి మనకి 7 ఫీట్ హైట్ అయితే ఉంటుంది, 7 నుంచి 8 మధ్య అయితే ఉంటుంది। సో ఇంకా కలర్ వర్క్ అయితే జరగలేదు। సో ఇక్కడ సైడ్ కూడా గణపతికి అయితే కలర్ వర్క్ అయితే జరగలేదు ఇంకా। సో ఇక్కడ చూసుకోవచ్చు రాముడు బాణం ఇట్లా పట్టుకున్నట్టయితే ఇచ్చిళ్ళు, రాముడు టైపు గణేష్ ఐడిల్ వచ్చేసి। సో ఇంకా కలర్ వర్క్ అయితే జరగలేదు, బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది ఇక్కడ పెరికిట్లో। సో హీరో అంతా సేమ్ గణపతిలే। అట్లనే ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ దాదాపు గణపతి వచ్చేసి 10.5 ఫీట్ల వరకు అయితే ఉంటుంది, 10 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది గణపతి వచ్చేసి। ఇక్కడ సైడ్కి అయితే మనకి శివుని అయితే ఇవ్వడం జరిగింది, అట్లనే త్రిశూల్ పట్టుకున్నట్టయితే శివుని అయితే ఇవ్వడం జరిగింది, అట్లనే ఇక్కడ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఆర్చు। సో ఫైనల్గా గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే కూర్చున్నది, అట్లనే సైడ్కి గద, అట్లనే మనకి ఇక్కడ సైడ్ అయితే ఇక్కడ మనకి నందీశ్వరుని అయితే ఇవ్వడం జరిగింది సైడ్కి। సో గణపతి అయితే టోపీ అయితే ఇచ్చిళ్ళు, ఇక్కడ పట్క అయితే ఇవ్వడం జరిగింది గణేష్ ఐడిల్కి వచ్చేసి। సో ఇక్కడ సైడ్ అయితే లిమిటెడ్ అయితే ఉన్నాయి, మీరైతే వచ్చి బుక్ అయితే చేసేసుకోండి। సో ఇవన్నీ సేమ్ గణపతిలే। మనకేంటంటే ఈ గణేష్ ఐడిల్ మీద అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో ఫుల్ మంది అయితే మనకి రెస్పాన్స్ అయితే ఇచ్చిళ్ళు। మనకి శివాజీ మహారాజ్ అయితే సైడ్కి అయితే నిల్చొని అయితే ఇట్లా ఉంటాడు। సో మీకైతే ఈ గణపతి వచ్చేసి మనకి మహాలక్ష్మి అపార్ట్మెంట్ పక్కకే ఉంటుంది షెడ్లు వచ్చేసి మనకి పెరికిట్లోనే। సో ఒక్కసారి విజిట్ చేసి బుక్ అయితే చేసేసుకోండి। నెక్స్ట్ లెవెల్ అయితే ఫినిషింగ్ అయితే చేస్తున్నారు, కలర్ వర్క్ అట్లనే ఇక్కడ పంచ వర్క్ కూడా ఈ గణపతికి అయితే వేసేసి ఇక్కడ చూసుకోవచ్చు। గణపతి హైట్ వచ్చేసి దాదాపు 9 నుంచి 10-11 ఫీట్ల వరకు అయితే ఉంటాయి ఈజీగా గణపతి వచ్చేసి। సో ఇక్కడ సైడ్ అయితే మొత్తం వర్క్ అయితే నడుస్తున్నది, పంచ వర్క్ అయితే చేస్తున్నారు, సో అది కూడా చూపిస్తా। సో లొకేషన్ వచ్చేసి మనకి మహాలక్ష్మి అపార్ట్మెంట్ పక్కకే ఉంటుంది పెరికిట్। ఇక్కడ మనకి పంచ వర్క్ అయితే చేస్తున్నారు ఈ గణేష్ ఐడిల్ రో వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు। అట్లనే మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా మల్టీ కలర్స్ ఇచ్చిళ్ళు, ఇక్కడ ఈ రో అంతా చూసుకోవచ్చు మీరు, డిఫరెంట్ అయితే ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు। పంచ వర్క్ అయితే నడుస్తున్నది గణపతి వచ్చేసి। సో ఇక్కడ మనకి దాదాపు గణపతి వచ్చేసి మనకి సో ఇక్కడ గణపతి అయితే చూసుకోవచ్చు, ఏనుగులను అయితే ఇవ్వడం జరిగింది సైడ్లకి 2, అట్లనే మనకి ఎల్లో కలర్ పంచ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది। గణపతి హైట్ వచ్చేసి దాదాపు 6 ఫీట్ హైట్ అయితే ఉంటుంది। ఇక్కడ పెయింట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వేసిళ్ళు, పెయింట్ అయితే చూసుకోవచ్చు క్లాసిక్ కోటింగ్। అట్లనే ఇక్కడ సైడ్ ఈ రో అంతా సేమ్ గణపతిలే చూసుకోవచ్చు। గణపతి దాదాపు హైట్ వచ్చేసి 5 ఫీట్ హైట్ అయితే ఉంటుంది, రాముడు టైప్ అయితే ఇచ్చిళ్ళు గణపతిని। సో సైడ్కి అయితే జింకన్ అయితే ఇవ్వడం జరిగింది, రథం మీద వెళ్తున్న గణపతి వచ్చేసి స్టాండింగ్ పొజిషను ఇక్కడ చూసుకోవచ్చు। రాముడు టైప్ అయితే ఇచ్చిళ్ళు టోటల్గా గణపతి వచ్చేసి। సో మనకి టోటల్గా కలర్ వర్క్ అయితే అయిపోయింది, మనకి మల్టీ కలర్స్లో అయితే ఒక్కొక్క గణపతికి అయితే వేయడం జరిగింది। సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఈ రో అంతా సేమ్ గణపతిలే। అట్లనే లోపలికైతే వెళ్ళి మరికొన్ని గణపతులు అయితే చూపిస్తా। ఇక్కడ నందీశ్వరుని మీద వెళ్తున్న గణపతి, శివుడు అవతారంలో ఉన్న గణేష్ ఐడిల్ని అయితే చూపిస్తా ఇక్కడ చూసుకోవచ్చు। మనకి ప్రతి ఒక్క గణపతికి అయితే మల్టీ కలర్స్ అయితే వేసిళ్ళు, డిఫరెంట్ కలర్స్। సో ఇక్కడ చూసుకోవచ్చు శివుడు అవతారంలో ఉన్న గణేష్ మోడల్। ఫైనల్గా గణపతి హైట్ వచ్చేసి దాదాపు 7 ఫీట్ అయితే ఉంటుంది। అట్లనే ఇక్కడ సిట్టింగ్ అయితే చూసుకోవచ్చు, నందీశ్వరుని మీద కూర్చున్న గణపతి, కలర్ పెయింట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వేసిళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు రియల్గా। సో ఇక్కడ మరొక డిఫరెంట్ కలర్ మనకి నందికి వచ్చేసి, అట్లనే గణేశుడు కూడా డిఫరెంట్ కలర్, ఇక్కడ మనకి బ్లూ కలర్ అయితే వేయడం జరిగింది। ఇక్కడ క్లోజ్ అయితే చూసుకోవచ్చు మీరు। అట్లనే మనకి సోఫా పైన కూర్చున్న గణపతి, దాదాపు గణపతి హైట్ వచ్చేసి మనకి 7 ఫీట్ వరకు అయితే ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు। సిట్టింగ్ అయితే చూసుకోవచ్చు సోఫా మీద కూర్చున్న గణపతి, అట్లనే మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా వచ్చింది। సో నెక్స్ట్ లెవెల్ అయితే కొడుతుంది గణపతి వచ్చేసి। అట్లనే కుందన్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూసుకోవచ్చు, సైడ్కున్న గణపతిని అయితే చూసుకోవచ్చు। అట్లనే మనకి పంచకు వచ్చేసి మల్టీ కలర్స్ అయితే వేసిళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు మీరు।
మీరు మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నచ్చిన గణపతి వచ్చేసి. ఇక్కడ క్లోజ్గా అయితే చూపిస్తా. మనకి కుందన్ వరకు లైటింగ్ వచ్చేసి మనకి మెరుస్తున్నది. ఇక్కడ చూసుకోవచ్చు కిరీటానికి ఆభరణాలకి టోటల్గా కుందన్ వరకు అయితే చేసిళ్ళు. నెక్స్ట్ లెవెల్ అయితే కొడుతున్నది గణపతి వచ్చేసి. సో మనకు వచ్చేసి ఇక్కడ 3 ఫీట్ల నుంచి అయితే 12 ఫీట్ల వరకు అయితే మనకు తయారైతే చేస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఒక్కసారి విజిట్ చేసి బుక్ అయితే చేసేసుకోండి. అట్లనే ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కేదార్నాథ్ గుడిని అయితే ఇవ్వడం జరిగింది. అట్లనే శివుడిని అయితే మనకి దర్శనం అయితే ఇస్తున్నాడు గణేష్ రూపంలో. ఇక్కడ చూసుకోవచ్చు శివుడు అవతారంలో ఉన్న గణేష్ మోడల్. సో అట్లనే మనకి మల్టీ కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో కూడా. సో ఒక్కసారి విజిట్ చేసేయండి. ఇక్కడ మనకి పెరికిట్లో సో ఇక్కడ సైడ్ ఈ రో అంతా సేమ్ గణపతులే మల్టీ కలర్స్. సో ఇప్పుడైతే ఇవన్నీ ఇక్కడ సైడ్ ఉన్న గణపతులని చూసి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా. సో ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.